మీద పడలేదు. ఇక్కడ పడుకో పర్వాలే. ఈ ఇంట్లో మన కష్టాలు మొదటి నుంచి మొదలయ్యాయి. ఒక పక్కన చిరుకులు, ఒక పక్కన మేకలు. తెచ్చా ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉండలేదు మనం. మా ఇంటికి పోదాం, అక్కడ బాగా మెత్తగా ఉంటుంది. సరిగా ఉంది. దగ్గర రావే. గంగా, గంగా. ఏంటండి ఇది? ఇది గారాల వడి. ఏ వరాన్ని దాచడానికో? మన రాబోయే తరాన్ని లాలించడానికి. ఎంత ఆశ! ఆ రాబోయే తరాన్ని లాలించడం మీ తరం కాదు. అందుకు లాలి రాగాలు చాలా నేర్చుకోవాలి. ఎన్నో లాలి రాగాలు నేర్చుకున్న నీతో పోటీపడి నేను గెలవలేను. అందుకే అనురాగాలు పాడతాను. వాళ్ళమ్మ కడుపు తీపికి దొరకకుండా నా కన్నుల్లో దాచుకుంటాను. నేనేనా అంత తేలిగ్గా వదిలేది? నీ కన్నులో దాక్కున్న నా కన్నకు వలపుల వెన్నముద్దలు తినిపించి వాళ్ళ నాన్నకు దొరకకుండా నా కను పాపల్లో పాపగా నిలుపుకుంటాను. గంగా, ఇదే మన ఇల్లు. ఇల్లా ఇది? బెంచీలు, కుర్చీలు అచ్చం టీకొట్టులాగే ఉంది. మా అమ్మ ఉన్నప్పుడు ఈ ఇల్లు కలకలాడుతుండేది. మా అయ్య దీని ప్యాకెట్ క్లబ్ కింద మార్చి చెత్త చెత్త చేశాడు. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, బాగా శుభ్రం చేయి, కొత్త కాపున సాగిద్దాం. గంగా, గంగా. లేదు బాబు, నీళ్ళకెళ్ళింది. అలాగా? ఈ 200 విత్తనాలకని అప్పు తీసుకొచ్చానమ్మా, నీ దగ్గర ఉంచు. ఏ విత్తనాలో ఏ వ్యవసాయమో ధరలు మండిపోతున్నాయి. ఎంత పెరిగినా కొనకా తప్పదు, వ్యవసాయం చేయక తప్పదు. రైతులం కదమ్మా. నేను పొలం వెళ్ళి వస్తాను. సరే. సాగరయ్య గారు, ధర్మప్రభువులు అప్పించిన ధర్మం చేసినట్టే. మల్లయ్య, ధర్మం అంటున్నావు, ఇది ఎగ్గొట్టే బాబక్క. అవసరం కొద్ది అలాగన్నాను బాబు, ఎగబెట్టారు. సరే, ఎంత ఇమ్మంటావు, ఎంతకు రాసుకోమంటావు? ఓ 2000 ఇవ్వండి, 4000కి రాసుకోండి. చోటు చూపించండి, మా ఊరు సంతకం పెట్టండి. అవునండి. ఎలా చూపిస్తావు? 10 ఎకరాల పంట కోత పోయకుండా మీకు అప్పచెప్తాడు. అవునండి. నమ్మమంటావా? అయ్యో, మీరు అటువంటి ఏం పెట్టవద్దు, నేనున్నాను ఇక్కడ. నువ్వెవరికి కావాలయ్యా? పోనీ హామీగా నీళ్లు తనక పెట్టు. అలాగే పెట్టండి. సరే. మలయ్య, ఇవాళ మంగళవారం, రేపు రండి. మంగళవారం చూడు మలయ్య, డబ్బు ఇవ్వడానికి మంగళవారం అన్నాను కానీ రాకపోతే ఇవాళ పుట్టి చేసుకోవచ్చు. మీరు అటువంటి ఏం పెట్టుకోవద్దు, చోటు చూపించండి, మా వాడు సంఖ్య పెట్టాడు, ఎప్పుడన్నా రాసుకోండి. సరే. ఇల్లు చిన్నదే అయినా బాగా బాగానే కట్టాడు. ఏనాయనా, బాగున్నావా? బాగున్నానండి. కూర్చో. చాలా రోజులకు వచ్చావు. మా అన్నయ్య వస్తాడా? ఏ దేవుడు వాడికి ఆ బుద్ధి పుట్టించి ఇట్లాకొచ్చాడు. అమ్మా, నేనట తోటలోకి వెళ్ళి కూరలు తెస్తాను. ఉండు బాబు, భోంచేసిడు గాని. అబ్బే, ఎందుకమ్మా ఇవన్నీ? ఫోన్లే, ఉప్మా తిను, నీకు ఇష్టమే కదా. ఎందుకు శ్రమ? శ్రమేం లేదురా, చేసే ఉంది. ఉండు. ఏమిట్రా హడావుడి? వెళ్ళేది పేకాటికేగా, అది ఎక్కడికి పోదు గాని నెమ్మదిగా తిను. ఏమిటోరా, దూరంగా ఉన్నప్పుడు నీతో ఏదేదో మాట్లాడాలనుకుంటాను, కానీ నువ్వు కనిపించు. ఎప్పుడైనా ఉంటావనుకుంటే తొందరపడుతున్నా. సర్లే, కాఫీ తెస్తాను. అదే, నేను కాశ్మీర్ చాలా కాలమైంది. ఇంకోసారి తిరిగి వస్తాగా. వస్తా గంగా. మంచి నీళ్ళు తాగు. వద్దు. అమ్మాయికి లాంఛనం తీసుకెళ్తున్నాను.
మీరు తీసుకెళ్తున్నారు? ఏం చేస్తారా, ఇంట్లో ఆడవాళ్ళకి లేనప్పుడు మనకైనా తప్పదు కదా మరి. అంటే మీరు చెప్పినట్లు వింటేనే ఆడదన్నా? లేకపోతే ఏమిటమ్మా, ఒక్కగానొక్క ఆడపిల్ల తొలి కానుపు సూర్యుని పంపించాలమ్మంటే నేను చేయనన్నావు, కనీసం చేసి తీసుకెళ్ళామంటే నేను వెళ్ళనన్నావు. అంటాను, ఈ ఇంటి కోడలైంది అడ్డమైన వాళ్ళందరికీ సూడుదలు మోయటానికి కాదు. భారతి, నోటికొచ్చినట్టు మాట్లాడు. ఏమిటా కేకలు? ఇదేం పొలవు కాదు, ఇక్కడేం పశువులు లేవు. లేకే మల్లయ్య, నా ఇంటిని పొలంగా మార్చి నా ఆస్తంతా చొప్ప కట్టల్లా మేసే పశువులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఎక్కడ కాదు, అక్కడ కొత్త కాపురం పెట్టి నువ్వు తాటుమాటుగా పంపించే చొప్పకట్ల కోసం అంబాటు ఎదురు చూస్తున్నాయి. అలాంటి కర్మ వాళ్ళకేం పట్టలేదు. పట్టకపోతే సూడుదలని సున్నవని ఇలా నా కొంప అమ్మా గంగ, తండ్రి బిడ్డల అనురాగానికి ఎన్ని కుక్కలు అడ్డొస్తున్నాయమ్మా. అమ్మా, ఆ డబ్బు తీసుకురా, అమ్మా విత్తనాలకు ఇవ్వాలి. ఏంటమ్మా డబ్బేది? కనిపించలేదురా. ఎక్కడ పెట్టావా? అక్కడే ఆ పెట్లోనే, తాళం కూడా వేయలేదు. గంగ ఏమైనా తీసిందేమోలే. అరగందే అన్నమైన తిందే గంగ డబ్బెందుకు తీసుకుందిరా? అయితే ఎవరు తీశారంటావు? ఇంటికి ఎవరైనా వచ్చారా? మీ బావమరి తప్ప ఎవరూ రాలేదురా. అంటే మా అన్నయ్య తీసుంటాడేనా మీ ఉద్దేశం? అబ్బాయి తీసుంటాడని కాదమ్మా, తెచ్చాడన్నాను. ఏమన్నా అర్థం ఒకటే అత్తయ్య, మా అన్నయ్య జీవితమాడినా జులాయిగా తిరిగినా మా డబ్బు ఖర్చు పెడతాడే తప్ప ఇతరుల డబ్బు దొంగలించేంత దౌర్భాగ్యుడు మాత్రం కాదు. కాకపోతే పెట్లో పెట్టిన డబ్బు ఏమైందంటావా? పెట్టే మింగేసిందంటావా, ఇల్లు తినేసిందంటావా? ఇల్లాలే మింగేసిందనండి, సంతోషిస్తాను, లేదా శిక్ష అనుభవిస్తాను. అంతేకాదే మా అన్నయ్య మీ ఇంటికి వచ్చినందుకు లేనిపోయి అంట కట్టకండి. అమ్మాయి, ఆడదానికి పుట్టింటి వాళ్ళంటే గౌరవం ఉండొచ్చు గాని ఇంత ఆవేశం పనికిరాదమ్మా. ఆవేశమే కాదత్తయ్య, ఆత్మాభిమానం కూడా ఉండకూడదు. ఉన్నా దాన్ని చంపుకోవాలి. గంగా, ఇప్పుడు నేను ఎవరేమన్నారు నీకు పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? ఇంకా ఏమనాలండి? ఇవాళ మా అన్నయ్యను దొంగన్న వాళ్ళు, రేపు నన్ను అంటారు, ఆ తర్వాత మా నాన్నను గజ దొంగ అంటారు. తప్పు చేసిన తర్వాత మీ నాన్ననే కాదు దేవుణ్ణైనా అంటారు. అంటారండి, గిట్టనిప్పుడు ఎవరినైనా ఏమైనా అంటారు. కానీ మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి మాట్లాడే కంటే ఈ ఇంటికి మా వాళ్ళు ఎవరొచ్చినా సహించలేవని సూటిగా చెప్పండి. అందరూ చచ్చారనుకుని చెవల్లాగా మీ దగ్గర పడుంటారు. చంద్రం, రాకరాకొచ్చినందుకు మరిచిపోని స్వాగతం చెప్తావురా. మామయ్య, అసలు జరిగింది చూశాను కదరా, కన్నుల పండుగ చూశానురా. నా బిడ్డ చెంప చెల్లుమనగానే ఇన్నాళ్ళు మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకుని మరీ చూశానురా. ఇన్నాళ్ళు నా బిడ్డ కాపురం చేస్తున్నది మనిషితో కాదు, ఒక పశువుతో నేను తెలుసుకున్నాను. కళ్ళతో చూసిందే గాని దాని వెనక జరిగిన కథ ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు మామయ్య. మామయ్య, ఊరేనవలసి నిన్ను ఏమండని బ్రతిమాలుతున్నందుకు, అన్నం పెట్టండి అని అడుక్కోవలసి నిన్ను అన్నం తినండి అనే స్థితికి దిగజారి గొడ్ల చావిడి కంటే హీనమైన ఈ పాకలో నీతో కాపురం చేస్తున్నందుకు బాగా బుద్ధి చెప్పావరా, బాగా బుద్ధి చెప్పావు. అన్నయ్య, తొందరపడి చిన్న పొరపాటును పెద్ద చేయకండి. నా చిన్న పొరపాటు ఏనాడు పెద్దదైపోయిందమ్మా. నా పొరపాటే గ్రహపాటుగా మారి ఉండకపోతే తల్లి తండ్రి నేనే ఎల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ, తన పాదాలతో నా గుండెల మీద ఆడుకున్న నా బిడ్డ ఇవాళ నా పాదాల మీద ఎలా పడి ఏడ్చే స్థితికి వస్తుందా? కాదు అమ్మా, నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉంటానికి వీలేదు. రామని నాన్న, మామయ్య, చిచి, ఏంటి నాన్న ఇది? కుక్క ముట్టుకున్నది తింటున్నారా? అటువంటిది ఏం పెట్టుకోక ఒకటి పెట్టు. కుక్క ముట్టిందని బంగారాన్ని వదులుకుంటావా? ఆ వెరుసామే కాబట్టి వీటిని వదిలేసి వెళ్ళిపోయాడు. తినడానికి అదృష్టం ఉండొద్దు. ఎవరు? ఓహో, గంగ. ఏమిటి అనుకోని వరదా? ఏముంది, అక్కడ గట్లు తెగుంటాయి. అంతే అంతే. ఏరువాక నుంచి ఏరువాక వరకే కమతం అన్నట్టు సంవత్సరం తిరక్క ముందే కాపురానికి చెల్లి అని ఉంటాడు.
మళ్ళీ వచ్చి నీకు అమ్మే పడుతుంది. నా పంప మీద పడింది నువ్వురా. ఏంటి నన్ను రా అంటున్నావా? అవునరా. ఏమిటన్నా మర్యాద లేకుండా? ఏమిటా నీ మర్యాద? మర్యాద కోసమేరా ఆనాడు నువ్వు చేసిన వెధవ పనికి ఈ మహాతల్లిని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసుకున్నాను. ఆ మర్యాద కోసం ఏడ్చారా? మానవత్వం లేని ఇలాంటి వాళ్ళందరూ పంపలు పెట్టుకుని అవమానాలు పాలవుతున్నాను. ఇదిగో నా బిడ్డ కానుపు కోసం నా ఇంటికి వచ్చింది. దాని కడుపు పండి తిరిగి అత్తవారింటికి వెళ్లే వరకు ఇక్కడే ఉంటుంది. ఈ లోపల దాన్ని ఎవరైనా ఏమైనా ఒక్క మాట అన్నారా నేను సహించేది లేదు. మీకు ఇదే చెప్తాను. అమ్మా చంద్రం, సాగరయ్య గారా? ఏమిటండి? ఏం లేదు, నేను విన్నది నిజమేనా అని. ఏమిటో ఆ విన్నది? అదే మీ మామయ్య నిన్ను అనరాని మాటలని నీ భార్యను తీసుకెళ్ళాడు కదా. మళ్ళీ చెప్పలేదా? నువ్వు అటువంటిది ఏం పెట్టుకోవద్దు, తెలిసినంత వరకు చెప్పాను. ఇంకా తెలియంది ఏమిటో. ఏముంది, చూడు చంద్రం, నువ్వు కూలోడివైనా పాలోడివైనా తాళి అన్నది కట్టాక అమ్మాయికి భర్తవే కదా. నీ ఇంట్లోంచి నీ భార్యను లాక్కెళ్తూ ఉంటే నువ్వు ఎలా చూస్తూ ఊరుకున్నావా అని. అండలేని వాడిని ఏం చేయగలను చెప్పండి. ఏముంది, నీ మామ మీద పరువు నష్టం దావాలి, కోర్టుకి ఎక్కించు, జరిమానా వేయించు. ఆ దెబ్బతో ఆయనకు దేవాలయ ధర్మాధికారం ఊడుతుంది. ఆ పదవి మీకు దక్కుతుంది. అదలా ఉంచు, కానీ ముందు నువ్వు పనిచేసావంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఉంటుంది. అది అలా ఉంచు చంద్రం. ముందు గంగకు విడాకులు ఇచ్చావంటే ఆ దెబ్బతో మామయ్య మంచం ఎక్కుతాడు. ఇంటి పెత్తనం నీకు దక్కుతుంది. ఏం పెద్ద మనుషులయ్యా మీరు? ఇంటి పెత్తనానికి ఒకడు, ఊరి పెత్తనానికి ఒకడు ఆశపడి పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తారా? గంగ ఎక్కడున్నా నా భార్య. నా మామ నన్ను తిట్టినా కొట్టినా నాకు దేవుడే. ఏమ్మా రాణి గారు, ఇంకా తెల్లారలేదా? మంచం దిగలేదు? అవునులే, దేనికైనా అదృష్టం ఉండాలి. మొగుడు తన్ని తరివేసినా మహారాణిలా కూర్చుని మా చేత చాకరీ చేయించుకుని చెలాయించుకుంటున్నాం. భారతి! ఊరుకోమ్మా, ఊరుకో. ఒక విధంగా దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. నా బిడ్డను కొట్టాడను బాధతో తొందరపడ్డానే కానీ